బాగుంది, మంచి గాలి వస్తుంది, పెద్ద కొండ. రిస్క్ చేయొద్దు, నేనైతే వస్తున్నా. నేనంటే బంటులు ఉండే అవకాశం, కాకపోతే బంట్లు ఉన్నాయేమో భయం వేస్తుంది, పెద్ద హోల్ ఉంది అక్కడ. రీసెంట్గా బంటి అటాక్ జరిగింది. ఒరే దారుణంగా ఉందిరా, బంట్లు వస్తాయేమో. ఎక్కడి నుంచి లేదు, వాకు లేదు, వెళ్ళలేం. ఇట్లా ఉందో గుహ మొత్తము, విగ్రహం అక్కడ ఉందన్నమాట. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. టుడే జొన్నల్స్కి నియర్గా ఉన్న మన శ్రీకాకుళంలో ఒక ఫేమస్ టెంపుల్ సంగమయ్య టెంపుల్ అనమాట. సంగమయ్య టెంపుల్, సంగమేశ్వర ఆలయం అంటాం. వచ్చేసామన్నమాట. సో ఇవే గుండా స్టెప్స్ వే ఉంది. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. మనకి ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి, సంథింగ్ దేవతామూర్తుల్లా ఉన్నాయి, బట్ శిథిలావస్థలు ఉన్నాయి 2 విగ్రహాలు. అయితే స్టెప్స్ ఎక్కి అయితే వెళ్తున్నాం. సో విల్ స్టార్ట్. ఓం నమ శివాయ, హర హర మహా. పక్కన మనకి చూడొచ్చు ఈ వాతావరణం అంతా. ప్లే గ్రౌండ్ కూడా ఉంది, పిల్లలు అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు మనకి. అండ్ మొత్తం వచ్చే ఏరియా కూడా చెట్లతో చాలా చల్లగా, చాలా బాగుంది. వాక్వే అంతా బాగున్నాయి. ఇక్కడ రాశారు ఓం నమ శివాయ అని. వచ్చాము, పర్లేదు, పెద్ద ఎత్తేం లేదు, సూపర్ ఉంది. ఇదంతా స్టీల్ గ్రిల్స్ బాగా డెవలప్ చేశారు. కొండ అది పైకి ఉంది. సో ఇన్ని స్టెప్లు ఎక్కి వెళ్ళాలి. ఎన్ని స్టెప్స్ ఉంటాయని మనకు తెలీదు. నియర్లీ ఉంటే 200 స్టెప్స్ ఉండొచ్చు అంతే. ఇంకోటి ఏంటంటే ఈ సంగమయ్య టెంపుల్కి ఉన్న చరిత్ర, యాక్చువల్గా చిరుతపులి రూపంలో ఈ దేవుడు సంచరిస్తుంటాడు అని వింటారు. మనకి సంక్రాంతి అవుద్ది కదా, సంక్రాంతి టైంలో ఇక్కడ పెద్ద యాత్ర అయితే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒకసారే. అప్పటి వరకు మ్యాక్సిమం మూతబడి ఉంటుంది అని చెప్తుంటారు. అయితే ఇక్కడ మనకేంటంటే ఆ రోజు ఈ చుట్టుపక్కల ఎవరో ఒక ఇంట్లో ఒక సాలలో ఒక దూడ అయితే మిస్ అయిపోద్ది అనమాట. చిరుతపులి వచ్చి ఆటాడి పట్టుకెళ్ళిపోద్ది అని చెప్తారు. సో అది వాళ్ళు గౌరవప్రదంగా భావించి అది సంగమయ్య తీసుకెళ్లారని చెప్పి, ఆ రోజు పోతే ఆ రోజు వాళ్ళ ఇంటికి సంగమయ్య వచ్చి తీసుకెళ్లారని భావించి చాలా అదృష్టంగా భావిస్తారు ఆ ఫ్యామిలీ. అయితే ఆ చరిత్ర ఎప్పటి నుంచో ఉంది. ఆ దూడ పిల్ల పోయినందుకైతే బాధపడరు, అది సంగమయ్యకి ప్రసాదం అయిందని అనుకుంటారు అనమాట. సో అది మ్యాటర్. ఎవ్రీ ఇయర్ అలా జరుగుతూ ఉంటుందంట. మరి రీసెంట్ గా జరిగాయనంటే తెలీదు, అది ఒక కథ మాత్రమే. శ్రీ 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 సంగమేశ్వర స్వామి దేవస్థానం అనమాట. వచ్చేసాం. లొకేషన్ అంటారు అవసరం ఉంది. ఇక్కడ నుంచి విలేజ్ వ్యూ కనిపిస్తుంది. డ్రోన్ కూడా అక్కర్లేదు. కొండలు కానీ, ఇప్పుడే సన్సెట్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది. అవసరం. స్టెప్స్ ఎక్కేటప్పుడు కొద్దిగా కలిసాం అనమాట. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ బిగ్ పెద్ద రాక్, చాలా పెద్దగా ఉంది. అవసరం ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ. సో పెద్ద మామిడి చెట్టు ఉంది. మామిడికే కావాలంటే ఇక్కడ సౌండ్ చేస్తుంది. అబ్బా, బంట్లెట్ ఉన్నాయి చూడి, రాళ్ళు. ఎందుకు రావు బంట్లు ఇలా ఉంటే? చూడండి ఒకసారి, ఆ గుహలు చూడండి, రాళ్ళు చూడండి. ఇక్కడ డేంజరస్ కొద్దిగా బంట్లు వస్తాయి. చూడండి ఇక్కడ బౌద్ధ విగ్రహం ఉంది. ఓం నమో బుద్ధాయ. యాక్చువల్గా బుద్ధుడు నా మెడిటేషన్ మాస్టర్ అండ్ కున్ఫు మాస్టర్. నేను ఫస్ట్ నేర్చుకున్న మెడిటేషన్ నేర్చే సింబల్ కూడా ఇదే, చూశారు కదా. బుద్ధుడు వాడేది ఇదే, శివుడు కూడా వాడేది ఇదే. యాక్చువల్గా శివుని మరొక అవతారం అని మనం చెప్పుకుంటాం. వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు. ఇది టెంపుల్, కంఠస్తంభం. డెవలప్ చేశారు బాగా టెంపుల్ కానీ, పెయింటింగ్స్ కానీ. టెంపుల్ చూసి టెంపుల్ తర్వాత ఆవరణం చూద్దాం మనం. చూసారు కదా, ఇది టెంపుల్. ప్రజెంట్ అయితే గొల్లం వేశారు. పర్లేదు, నాకు తెలిసి తీయొచ్చు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర్. మొత్తం గుడి డిఫరెంట్ ఉంది. గొల్లెలు ఏం పెట్టలేదు, డిఫరెంట్ ఉంది. షూట్ చేయకూడదు అనుకున్నాను కానీ ఇక్కడ విగ్రహాలన్నీ డిఫరెంట్ ఉన్నాయి, అందుకనే చూద్దాం. సంగమయ్య నమో నమ. చూడండి కొండ ఎట్లా ఉందో డిఫరెంట్గా. మొత్తం కొండ లోపల సంగమయ్య అవతారం ఉన్నారు, దేవతామూర్తి అక్కడ ఉన్నారు. చూపించిన దాన్ని గుహ చూడండి ఎట్లా ఉందో. స్మెల్ అయితే వస్తుంది బాగా.
శివలింగం, సంగమేశ్వరుడు విగ్రహం ఉంది. చూస్తుంటే ఒక బౌద్ధ సన్యాసినితో ఉన్నారన్నమాట. మొత్తం గుహ. కాలు చూసారా ఎట్లా ఉందో? గుహ మొత్తము విగ్రహం అక్కడ ఉందన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. పెద్ద మర్రి చెట్టు, పెద్ద రాక్స్. చూడండి ఈ హిల్ ఎలా ఉందో అన్నిటి సైడ్. అది చూసారా పెద్ద రాక్. ఇక్కడ మళ్ళీ బౌద్ధ విగ్రహం. మై కున్ఫు మాస్టర్, మెడిటేషన్ మాస్టర్. సూపర్. సో టెంపుల్ పైకి వెళ్తున్నాం. రాక్ లా అని ఒక వాక్ వే అయితే కొండ పైకి ఉంది. బట్ అది ఎట్లా వెళ్ళాలి ఏంటని మనకు తెలీదు. డిఫరెంట్గా ఉంది. పైకి వాక్ వే ఉంది రాక్ పైకి. ఇప్పుడు అక్కడికి మనం పైకి వెళ్తున్నాం అనమాట. ఆ చెట్లు ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్. రాక్ పైకి మనం వెళ్దాం. రిస్క్ చేయొద్దు. నేనైతే వస్తున్నా. ఏంటంటే బంటలు ఉండే అవకాశం ఉంది. సో మీరు రావద్దు, నేనైతే సూచన ఇస్తున్నా. ఓ దారుణంగా ఉంది. మరే దారుణంగా ఉందిరా. బంటలు వస్తాయేమో. ఎక్కడి నుంచి లేదు, వాక్ లేదు, వెళ్ళలేం. ఎవరికి ఉంది. కొండ లేదు, వాక్వే లేదురా. ఇక్కడితో స్టాప్. మంచి గాలి వస్తుంది. పెద్ద కొండ. ఎగ్జైటెడ్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇంత దగ్గరగా ఇంత మంచి ప్లేస్ ఉన్నాయనిపిస్తుంది. కాకపోతే బంట్లు ఉన్నాయేమో భయం వేస్తుంది. పెద్ద హోల్ ఉంది అక్కడ. రీసెంట్గా బంటి అటాక్ జరిగింది. చూడండి రాయి నుంచి లొకేషన్. అంతమించి మేము మా శాలరీలతో ఎక్కలేము. అక్కడికి ఎలాగైతే ఫైనల్లీ ఈ పైకి అయితే మేము వచ్చేసాం. పెద్ద రాక్ ఉంది. వ్యూ పాయింట్ అయితే అదూసి అక్కడ ఒక కొండ. మొత్తం వ్యూ సూపర్. ఓ మౌంటైన్. అక్కడికి వెళ్ళడానికి వే అయితే ఉంది కానీ బాగా డిఫికల్ట్ ఉంది. సో ఒక్కడితో మేము క్విట్ అయిపోతున్నాం. ఇక్కడ గుహలు చూసారా? బంటులు ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇది పైకి వెళ్ళే వే. కొంత దూరం వరకు ఉంది. అదిగా అది అక్కడ దాకా వెళ్ళొచ్చు. కొంచెం రాక్ ఉంది, చాలా కష్టం. సన్ సెట్ అవుతుంది. ఆసమ్ సన్సెట్ ఇక్కడ ఆసమ్ అనిపిస్తుంది. అసలు కొండపైకి వచ్చాం, గాలి చూడొచ్చు, విండో ఆసమ్ ఉంది. అసలు ఇంతకు మించి అయితే వెళ్ళడానికి మాకు తోవలేదు. ఉంది కానీ బంటలు ఉండే ఛాన్స్ ఉన్నాయి. కష్టం, ఎందుకు రిస్క్ తీసుకోలేను. మా కజిన్ బ్రోతో అయితే వచ్చాను. ఇక్కడితో అయితే మేము వ్లాగింగ్కి క్విట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సంగమయ్య టెంపుల్ని దర్శించుకున్నాం. కొంతవరకు మేమైతే ట్రెక్కింగ్ చేసి పైకి కూడా వచ్చాం. ఇంతకుమించి వెళ్ళడానికి మాకు వీల్లేదు, టైం అయిపోతుంది. ఇక్కడ నుంచి మేము రిటర్న్ అవ్వకపోతే కిందకి దిగలేం. ఈ రాళ్ళలో ఈ చీకట్లు ఇరుక్కుంటాం. అందుకని చెప్పేసి రిస్క్ చేయకుండా కిందకైతే వెళ్ళిపోతున్నా. సూపర్ ఉంది ఈ టెంపుల్. నా రివ్యూ. డే టైంలో వచ్చి ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. సమ్మర్ అయితే కరెక్ట్ కాదు. సమ్మర్ కాకుండా వింటర్ కానీ ఇంకొక వేరే సీజన్లో రండి. గ్రీనరీతో ఇంకా అందంగా ఉంటుంది. సో ఇక్కడితో అయితే వీడియో మనం ఎండ్ చేసేద్దాం. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ సంతోష్. టేక్ కేర్, బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ కానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. తమ్ముడు పరిగెడుతున్నాడు ఇంటికి వెళ్ళిపోవడానికి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, లైట్ పోతుంది, వెళ్ళిపోవాలి. హాయ్ క్యూటీ, ఏమొచ్చావు నువ్వు?
ఏం వెళ్ళిపోతున్నావు? భయపడకు, నేనేమన్నా నేను. దా వెళ్ళిపో. పైకి వెళ్తావా? కిందకి వెళ్తావా? ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్? బిస్కెట్స్ ఏం తేలేదు నేను.